అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. 2026 జూలై నుండి 2026 డిసెంబర్ వరకు అంటే రాబోయే 6 నెలల కాలం అనేది గ్రహాల గోచారం ఆధారంగా పరిశీలన చేస్తే ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోస్లో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. ముందుగా జూలై నెలలో గ్రహాల గోచారాన్ని పరిశీలన చేస్తే జూలై 4, 2026 తేదీన మనకి శుక్రుడు కర్కాటక రాశిలో నుండి సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. అలానే జూలై 7, 2026 తేదీన మనకి వక్రించిన బుధుడు కర్కాటక రాశిలో నుండి వెనకాల రాశి అంటే మిథున రాశిలోకి వెళ్తారు. జూలై 24, 2026 వరకు కూడా ఈయన మిథున రాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. జూలై 24వ తేదీన ఆయన మిథున రాశిలోనే డైరెక్ట్ అవుతారు. అలానే జూలై 17, 2026 తేదీ వరకు కూడా మనకి రవి భగవానుడు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. జూలై 17వ తేదీ నుండి ఆయన కర్కాటక రాశిలో గురువు గారితో కలిసి సంచారం చేయబోతున్నారు. తర్వాత మనకి ఈ నెలంతా కూడా కుజుడు వృషభ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. అలానే గురువు గారు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. జూలై 27, 2026 తేదీ వరకు కూడా శని భగవానుడు మనకి మీనరాశిలో డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు. జూలై 27వ తేదీన ఈయన మీనరాశిలో రేవతి నక్షత్రంలో వక్రంలో సంచారం చేయడం అనేది ఆరంభం చేస్తారు. అలానే ఈ నెలంతా కూడా రాహుకేతులు, రాహు వచ్చేసి కుంభరాశిలోను, అలానే కేతు వచ్చేసి సింహరాశిలోను సంచారం చేస్తూ ఉంటారు. వృషభ రాశి వారికి జూలై నెల అనేది చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. ఈ నెలలో మనకి శుక్రుడి యొక్క సంచారము, అలానే శని భగవానుడి యొక్క సంచారం అనేవి చాలా అనుకూలంగా ఉన్నాయి. నెల ద్వితీయార్థం నుండి రవి భగవానుడి యొక్క సంచారం కూడా చాలా బాగుంది. చతుర్థంలో శుక్రుడి యొక్క సంచారం అనేది ఏంటి అంటే సొంతంగా ఇల్లు, వాహనము ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే మన కంఫర్ట్స్ కోసం, మన లగ్జరీస్ కోసం డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఈ ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే లాభస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం వలన అవసరానికి తగ్గట్టుగా ఏదో ఒక విధంగా ధనం అనేది చేతికి అందుతూనే ఉంటుంది. అయితే జూలై 27వ తేదీ నుండి ఆయన వక్రిస్తున్నారు, లాభస్థానంలో వక్రిస్తున్నారు కాబట్టి ఇక్కడ నుండి మాత్రం ఫైనాన్షియల్గా కాస్త జాగ్రత్తలు తీసుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. దశమంలో ఉన్న రాహు యొక్క సంచారం వలన అలానే శని భగవానుడు వక్రిస్తున్నారు కాబట్టి మనకి ఈ నెలలో కాస్త దూర ప్రాంతాలకి ఉద్యోగంలో బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగులు అయితే కనుక. అలానే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఏ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది బ్రహ్మాండమైన శుభదాయకమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. తర్వాత మనకి ధన పంచమాధిపతి అయిన బుధుడు వక్రించి సంచారం చేయబోతున్నారు. జూలై 7వ తేదీ వరకు కూడా ఆయన కర్కాటకంలోను, జూలై 7వ తేదీ తర్వాత నుండి మిథునంలో 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. 2వ స్థానంలో బుధుడు యొక్క సంచారం అంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. వృధా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, అనవసర ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఇక్కడ మీకు జాతకంలో బుధాదిత్య యోగం ఉంది కాబట్టి ఇది విద్యార్థులకి బాగా కలిసి వస్తుంది. పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవడానికి వీటికి బాగా కలిసి వస్తుంది. అలానే విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ టైం బాగానే ఉంటుంది. రవి బుధుల కాంబినేషన్ అనేది మంచి అనలిటికల్ స్కిల్స్ని వీటిని ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ బుధుడు వక్రించారు, అలానే 2వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది. ఈ నెలంతా కూడా కుజుడు యొక్క సంచారం జన్మరాశిలోనే జరుగుతుంది కాబట్టి కాస్త కోపం పెరగడము, ఆవేశం పెరగడము ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అనాలోచితంగా ఏదో ఒకటి మాట్లాడేయడము, ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడేయడము ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త. ముఖ్యంగా ప్రేమికుల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలానే స్పెక్యులేషన్, ముఖ్యంగా ట్రేడింగ్ ఇలాంటి విషయాల్లో ఏంటంటే అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఈ నెలలో కాస్త ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. అలానే ఈ రాశిలోని మహిళలకి శుక్రుడి యొక్క సంచారం చాలా వరకు యోగదాయకంగా ఉంది కాబట్టి బాగానే ఉంటుంది. తర్వాత ఆరోగ్యపరమైన విషయాల్లో పెద్ద మైనస్లని చెప్పుకోవడానికి ఏం లేదు. తృతీయంలో రవి యొక్క సంచారం మనకి జూలై 17వ తేదీ నుండి జరగబోతుంది. రవి గురులు ఇద్దరూ కూడా 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. అయితే ఇదే కాంబినేషన్ ఒక్కోసారి ఏంటి అంటే గొంతుకు సంబంధించిన సమస్యలు ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా వాతం పెరగడము, ఒంట్లో వేడి పెరగడం ద్వారా గొంతు సమస్యలు, గొంతు పొడబారిపోవడము
లేదంటే భుజాల నొప్పులు, కండరాల నొప్పులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఓవరాల్‌గా తీసుకుంటే గనక గోచార రీత్యా చూసుకుంటే వృషభ రాశి వారికి జూలై నెల అనేది ఆల్మోస్ట్ 70% మేర పాజిటివ్ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. తర్వాత ఆగస్టు నెల. ఆగస్టు నెలలో గ్రహాల గోచారాన్ని పరిశీలన చేస్తే ఆగస్టు 1వ తేదీ నుండి కూడా మనకి శుక్రుడు కన్యా రాశిలో ఆయన నీచ రాశిలో సంచారం చేయడం అనేది ఆరంభం చేస్తారు. అలానే ఆగస్టు 2వ తేదీ నుండి మనకి మిథున రాశిలో కుజుడి యొక్క సంచారం జరగబోతూ ఉంది. అలానే ఆగస్టు 5వ తేదీ నుండి బుధుడు మనకి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. గురువు గారితో కలిసి సంచారం చేయబోతున్నారు. అలానే ఆగస్టు 17వ తేదీ నుండి మనకి రవి భగవానుడు ఆయన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశం చేస్తారు. ఆగస్టు 17వ తేదీ వరకు కూడా ఆయన కర్కాటక రాశిలోను, తదుపరి సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఇదే సింహరాశిలో మనకి కేతు గ్రహ సంచారం కూడా జరగబోతుంది కాబట్టి ఆగస్టు 17వ తేదీ నుండి రవి భగవానుడు కేతువుతో కలిసి సింహరాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. అలానే ఆగస్టు 22వ తేదీ నుండి మనకి బుధుడు కూడా సింహరాశిలోకి ప్రవేశం చేస్తారు. ఇక్కడ నుండి ఆయన సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. వృషభ రాశి వారికి ఆగస్టు నెల అనేది మాత్రం కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నెలలో మనకి ఆగస్టు 1వ తేదీ నుండి శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. వాస్తవంగా పంచమ స్థానంలో సంచారం చేస్తే అనుకూలం అని చెప్పుకోవాలి కానీ ఇక్కడ కన్యా రాశి అనేది శుక్రుడికి నీచ రాశి అవుతుంది. కాబట్టి జన్మరాశ్యాధిపతి అయిన శుక్రుడు పంచమంలో నీచ రాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందే. ముఖ్యంగా ఈ రాశిలోని మహిళలు అయితే ఈ సమయంలో ఏంటి అంటే పీసీఓడి, పీసీఓస్ లాంటి సమస్యలు కావచ్చు, పీరియడ్స్ కాస్త డిలే అవడం కావచ్చు, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అలానే వృషభ రాశి వారికి ఈ సమయంలో తలనొప్పులు కానీ లేదంటే కంటికి సంబంధించి ఏమైనా చిన్న చిన్న ఎలర్జీస్ ఇలాంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే మనకి ఆగస్టు 2వ తేదీ నుండి కుజుడు 2వ స్థానమైన మిథున రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. కుజుడు 2వ స్థానంలో సంచారం చేసినప్పుడు మాట తీరు అనేది కొన్ని సందర్భాల్లో సరిగ్గా ఉండదు. అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేయడము, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేయడము, కొన్ని సందర్భాల్లో దీనివల్ల ఎదుటి వాళ్ళు కాస్త బాధపడడము, నొచ్చుకోవడం ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే అనాలోచితంగా అంటే మనం ఏం మాట్లాడుతున్నామో దాన్ని ఎదుటివాడు ఎలా తీసుకుంటాడు అనేది ఏం తెలియకుండా ఆలోచించకుండా తక్కువ ఒక మాట అనేస్తాము. దాన్ని వాళ్ళు చాలా సీరియస్గా తీసుకునే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి మాట తీరే విషయంలో ఈ నెలలో మాత్రం వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే మనకి ధనపంచమాధిపతి అయిన బుధుడు కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు ఆగస్టు 5వ తేదీ నుండి. అది తృతీయ స్థానంలో సంచారం అవుతుంది. గురువు గారితో కలిసి రవితో కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు. అటు బుధాదిత్య యోగం కూడా ఉంటుంది. విద్యార్థులకి చాలా బాగుంటుంది. అలానే కాస్త దగ్గర ప్రాంత ప్రయాణాలు ఉండే అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయి. అలానే తృతీయంలో రవి, గురు, బుధుల యొక్క కాంబినేషన్ అనేది కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, చేతి వృత్తిదారుల వారికి చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. 2వ స్థానంలో కుజుడు గురించి చెప్పుకుంటున్నాం కదా! అసలు కుటుంబ స్థానానికి అధిపతి ఎవరు? బుధుడు. ఎందుకంటే 2వ స్థానానికి అధిపతి బుధుడు. ఈయన తృతీయంలో రవితో కలిసి సంచారం చేయబోతున్నారు. కాబట్టి ఫ్యామిలీ లైఫ్‌లో చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశాలుంటాయి. ముఖ్యంగా ఏంటంటే మీ మాట తీరు వలన ఈగోలకు పోయి, మొండితనానికి పోయి రకరకాల సమస్యలను తెచ్చుకుంటారు. కాబట్టి మాట తీరు విషయంలో, బిహేవియర్ విషయంలో మాత్రం కాస్త తగ్గుండే ప్రయత్నాలైతే చేయండి. అలానే నీచ శుక్రుడు. పంచమంలో శుక్రుడు నీచ రాశిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ లవ్ బ్రేకప్‌లు కావచ్చు, లేదు అంటే గనక లవర్స్ మధ్యలో చిన్న మనస్పర్ధలు కావచ్చు, ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే ఆల్రెడీ పెళ్ళై సంతానం ఉన్న వాళ్ళకి ఈ టైంలో ఏంటంటే సంతానం పరంగా వరీస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళ ఎడ్యుకేషన్‌కి సంబంధించి, వాళ్ళ కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో వాళ్ళకంటే మీరు ఎక్కువ వరీ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. విద్యార్థులకు కూడా ఈ నెల అనేది కాస్త మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి. అలానే కెరియర్ పరంగా కూడా కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుందంటే హిడెన్ ఎనిమీస్ పెరుగుతారు. అంటే మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ అంతా తోపు తురుము అంటూ మిమ్మల్ని పొగుడుతూ వెనక నుండి మాత్రం గోతులు తవ్వే వాళ్ళు ఈ టైంలో కాస్త ఎక్కువ అవుతారు. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్త. అలానే ఈ చేతి వృత్తిదారుల వాళ్ళు కావచ్చు, తాపీ పని వాళ్ళు, ముఠా పని వాళ్ళు వీళ్ళకి ఏంటి అంటే ఈ టైంలో పని ఎక్కువగా అవుతుంది. వచ్చే డబ్బులేమో తగ్గుతాయి. మొదటి 15, 20 రోజులు మాత్రం ఇలాంటి పరిస్థితులు కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి సరిపోతుంది. ఆగస్టు 17వ తేదీ తర్వాత రవి భగవానుడు చతుర్థ స్థానంలోకి సింహరాశిలోకి ప్రవేశిస్తారు. అంటే ఆయన తన సొంత రాశిలోకి వెళ్తున్నారు. ఇక్కడ నుండి ఏంటి అంటే మీకు మీ పై స్థాయి అధికారులకి చిన్న మనస్పర్ధలు, ఘర్షణలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈగో ఫీలింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త.
అలానే అప్పులు చేయడం కావచ్చు, లేదంటే ఎవరినైనా నమ్మి డబ్బులు షూరిటీలు ఉండటము, ఇట్లాంటివి మాత్రం అసలు చేయొద్దు. ఎందుకంటే ఈ టైంలో చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. మెయిన్‌గా మీరు ఈ నెలంతా కూడా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత సెప్టెంబర్ నెల. మనకి సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 2, 2026 నుండి శుక్రుడు తులారాశిలో ఆయన సొంత రాశిలో సంచారం చేయడం అనేది ఆరంభం చేస్తారు. అలానే సెప్టెంబర్ 7, 2026 నుండి బుధుడు కన్యా రాశిలో ఆయన సొంత రాశిలో పైగా ఉచ్చ రాశిలో సంచారం చేయడం అనేది ఆరంభం చేస్తున్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుండి రవి భగవానుడు కూడా కన్యా రాశిలో బుధుడితో కలిసి సంచారం చేయబోతున్నారు. సెప్టెంబర్ 18, 2026 నుండి కుజుడు మనకి ఆయన నీచ రాశి అయిన కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు. అయితే ఇక్కడే ఉచ్చస్థితిలో ఉన్న గురువుగారి యొక్క సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఒక విధంగా కుజుడికి నీచభంగ రాజయోగాలు లాంటివి ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత సెప్టెంబర్ 26వ తేదీ నుండి బుధుడు మనకి తులారాశిలో శుక్రుడితో కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు. ఈ నెలంతా కూడా గురువుగారు కర్కాటక రాశిలోను, రాహువు కుంభరాశిలోను, అలానే కేతువు మనకి సింహరాశిలోను, తర్వాత శని భగవానుడు మీనరాశిలోను సంచారం చేస్తూ ఉంటారు. మీనరాశిలో శని భగవానుడు వక్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు. సెప్టెంబర్ నెల అనేది తులారాశి వరకు చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. మీరు ఆగస్టు నెలలో ఏవైతే సమస్యలను ఫేస్ చేశారో ఆ సమస్యల నుండి కూడా బయటపడే టైంగా మనం సెప్టెంబర్ నెలను చెప్పుకోవాలి. ఈ నెలలో మనకి సెప్టెంబర్ 2వ తేదీ నుండి శుక్రుడు మీ రాశ్యాధిపతి అవుతూ 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. తులారాశిలో ఆయన సొంత రాశిలో సంచారం చేస్తున్నారు. వాస్తవంగా 6వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారాన్ని అంత పాజిటివ్గా చెప్పుకోకూడదు. కానీ ఇక్కడ ఆయన తన సొంత రాశిలో సంచారం చేస్తున్నారు. అది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అన్ని విధాలా కూడా యోగిస్తుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే మనకి సెప్టెంబర్ 7వ తేదీ నుండి బుధుడు పంచమంలో తన సొంత రాశిలో ఉచ్చ రాశిలో సంచారం చేయబోతున్నారు. ధన పంచమాధిపతి అవుతూ 5వ స్థానంలో ఉచ్చస్థితిలో సంచారం అనేది మాత్రం ఆర్థిక పరంగా చాలా మంచి పురోగతిని అయితే తీసుకొస్తుంది. గత 2-3 నెలలతో పోలిస్తే ఈ నెలలో గ్రహాల గోచార రీత్యా చూసుకుంటే ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే లభిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగం రావడం కావచ్చు, ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావడం కావచ్చు, అలానే మనకి స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి బాగా యోగించడం ద్వారా కావచ్చు, అన్ని విధాలా యోగిస్తుంది. అలానే సంతానపరమైన విషయాల్లో కూడా ఈ నెల అనేది చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. సంతానం ద్వారా కాస్త సుఖ సంతోషాలు లభిస్తాయి అని కూడా చెప్పుకోవాలి. అలానే పంచమంలో బుధుడి యొక్క సంచారం అనేది విద్యార్థులకు చాలా బాగా కలిసి వస్తుంది. మంచి తెలివితేటలను ఇస్తుంది, అన్ని విధాలా యోగిస్తుంది. అలానే మనకి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా రవి చతుర్థంలో సంచారం చేస్తూ ఉంటే 17వ తేదీ తర్వాత నుండి కన్యా రాశిలో బుధుడితో కలిసి సంచారం చేయబోతున్నారు. ఇది కూడా బ్రహ్మాండమైన ఫలితాలను ఇస్తుంది. కాస్త ఈ టైంలో ఏంటి అంటే కొంత దూర ప్రాంతాలకి ఆకస్మిక బదిలీలు ఉండే అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే మీరు ఎప్పటి నుంచో ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నం చేస్తూ అవి ఎంతకీ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ నెలలో అలాంటి విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. చాలా వరకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. తర్వాత మనకి సెప్టెంబర్ 18వ తేదీ నుండి కుజుడు కర్కాటక రాశిలో ఆయన నీచ రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. ఈయన మీకు సప్తమాధిపతి, వ్యయాధిపతి అవుతారు. సప్తమాధిపతి తృతీయంలో కర్కాటక రాశిలో నీచ రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. ఇది ఒక్కొక్కసారి బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో కావచ్చు, లైఫ్ పార్ట్నర్స్ మధ్యలో కావచ్చు, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ని ఇస్తూ ఉంటుంది. అయితే ఇదే రాశిలో గురువు గారు ఉచ్చ రాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి కుజుడికి కాస్త నీచభంగ రాజయోగాలు లాంటివి ఏర్పడినప్పటికీ కూడా గోచార రీత్యా మాత్రం ఖచ్చితంగా నీచ రాశిలో సంచారం చేసే కుజుడు కొంత ఇంపాక్ట్ చూపిస్తారు. ముఖ్యంగా ఈ టైంలో ఏంటంటే టూ మచ్ ఎమోషనల్ అయిపోవడం కావచ్చు, ప్రతిదానికి అలగడము, ఏదో ఒక విధంగా ఎమోషన్ అయిపోతూ ఉండటం, కొన్ని సందర్భాల్లో యాంగ్జైటీస్ లాంటివి రావడము, కాస్త పనిచేసేసరికి ఏదో తెలియని నీరసం లాంటిది రావడము, ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్త. సెప్టెంబర్ 26వ తేదీ నుండి తులారాశిలో బుధుడు సంచారం చేయబోతున్నారు. ధన పంచమాధిపతి అవుతూ 6వ స్థానంలో శుక్రుడితో కలిసి సంచారం చేయడం అనేది యోగిస్తుందనే చెప్పుకోవాలి. తర్వాత అక్టోబర్ నెల. అక్టోబర్ నెల 3వ తేదీ నుండి శుక్రుడు తులారాశిలో సంచారం చేస్తూ ఆయన వక్రంలోకి రాబోతున్నారు. అక్టోబర్ 3 నుండి శుక్రుడు తులారాశిలో ఉన్నప్పటికీ వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. అలానే అక్టోబర్ 17, 2026వ తేదీన రవి భగవానుడు ఆయనకి నీచ రాశి అయిన తులారాశిలో శుక్రుడితోటి బుధుడితోటి కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు. అక్టోబర్ 24, 2026వ తేదీన బుధుడు మనకి తులారాశిలో వక్రించబోతున్నారు. తర్వాత అక్టోబర్ 31, 2026వ తేదీన గురువు గారు మనకి కర్కాటక రాశిలో నుండి సింహరాశిలోకి మిత్రక్షేత్రంలోకి ప్రవేశం చేయబోతూ ఉన్నారు. ఈ అక్టోబర్ నెలలో మేజర్ ట్రాన్సిట్గా చెప్పుకోవాల్సింది గురువు గారి యొక్క సంచారం గురించి. వృషభ రాశి వారికి అక్టోబర్ నెల అనేది మరలా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది.
సెప్టెంబర్ నెల ఏదైతే మీకు వృద్ధిని వీటిని ఇచ్చిందో అక్టోబర్ నెల వాటికి కాస్త బ్రేక్లు వేస్తుందని చెప్పుకోవాలి. మనకి అక్టోబర్ 3వ తేదీ నుండి రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు తులారాశిలో వక్రిస్తున్నారు. అది కొంతవరకు పాజిటివే, ఎందుకంటే అది మరలా పంచమానికి కనెక్ట్ అవుతూ పంచమానికి సంబంధించిన ఫలితాలను కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి. అయితే ఇక్కడ ఎంతైనా సరే రాష్ట్రాధిపతి వక్రించడం అనేది కొంత మైనస్. దాని తర్వాత ఇంకొకటి ఏంటి, ఆల్రెడీ కుజుడు మనకి తృతీయంలో నీచపడి ఉన్నారు. అలానే అక్టోబర్ 17వ తేదీ నుండి రవి కూడా తులారాశిలో నీచరాశిలో సంచారం చేయబోతున్నారు. సరే, అక్కడ శుక్రుడు ఉన్నారు కాబట్టి నీచభంగ రాజయోగం ఉంది. అక్టోబర్ 24 నుండి బుధుడు కూడా వక్రిస్తున్నారు. శుక్రుడు వక్రించి, బుధుడు వక్రించి, శని వక్రించి, తర్వాత కుజుడేమో నీచపడిపోయి, రవి నీచపడిపోయి, ఇన్ని గ్రహాల మధ్యలో ఉన్న ప్లేస్మెంట్ కూడా సరిగ్గా లేదు. మేజర్ ఇంపాక్ట్ అంతా కూడా 6వ స్థానానికి గడుగుతుంది. 6వ స్థానంలోనే శుక్రుడు వక్రిస్తున్నారు, 6వ స్థానంలోనే బుధుడు వక్రిస్తున్నారు, 6వ స్థానంలోనే రవి నీచబడుతున్నారు. కాబట్టి ఆరోగ్యపరంగా మాత్రం ఈ నెలలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానంలో ఇన్ని గ్రహాల కాంబినేషన్ అంటే 6 అంటే గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణాశయ సమస్యలు వీటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అలానే లోయర్ బ్యాక్ కూడా వస్తుంది, అంటే నడుము నొప్పి ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత శుక్రుడు వక్రిస్తున్నారంటే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న మహిళలకైతే హార్మోనల్ ఇష్యూస్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. మీలో ఎవరికైనా థైరాయిడ్ కానీ లేదంటే పీసీఓడి, పీసీఓఎస్ లాంటి సమస్యలు ఉంటే అవి ఈ టైంలో కాస్త తీవ్రతరం అవ్వచ్చు. కాబట్టి దానికి సంబంధించి ప్రాపర్ మెడికేషన్ ఇలాంటివి వాడుకుంటే సరిపోతుంది. అలానే ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్త. అలానే 6వ స్థానంలో ఇన్ని గ్రహాలు వక్రించడం కావచ్చు, నీచపడడం కావచ్చు, ఈ కాంబినేషన్ అనేది మరలా పని ఒత్తిడిస్తుంది. ఎందుకంటే 6 అంటే డైలీ యాక్టివిటీస్ వీటిని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నెలలో వర్క్ స్ట్రెస్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. మిగిలిన అన్ని విషయాల్లోనూ బాగుండి విపరీతమైన వర్క్ స్ట్రెస్ ఉండడము, వర్క్ లోడ్ ఎక్కువ ఉండడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ టైంలో మళ్ళా నిరుద్యోగులకి మంచి ఉద్యోగం రావడానికి, ఉద్యోగంలో ప్రమోషన్లకి, కాస్త బదిలీలకి అవకాశాలు ఉన్నాయి. అలానే అప్పులు తీర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ధన పంచమాధిపతి 6లో ఉన్నారు కాబట్టి, కాకపోతే ఆయన వక్రిస్తున్నారు కాబట్టి కాస్త డిలేస్ తోటి తీర్చుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ నెలలో కొంత జాగ్రత్త వహిస్తే నవంబర్ నెల అనేది చాలా వరకు మనకి యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత నవంబర్ నెల. నవంబర్ నెలలో గ్రహాల గోచారాన్ని పరిశీలన చేస్తే 6 నవంబర్ 2026న మనకి వక్రించిన శుక్రుడు కన్యా రాశిలోకి, అంటే ఆయన వెనకాల రాశిలోకి ప్రవేశం చేస్తారు. 14 నవంబర్ 2026 వరకు కూడా ఈయన మనకి కన్యా రాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. 14 నవంబర్న కన్యా రాశిలోనే డైరెక్ట్ అయ్యి నవంబర్ 22, 2026 తేదీన ఆయన తిరిగి తులారాశిలో ఆయన సొంత రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. తర్వాత నవంబర్ 12, 2026 తేదీన మనకి కుజుడు సింహరాశిలోకి ఆయన మిత్రక్షేత్రంలోకి సంచారం చేయబోతూ ఉన్నారు. 17 నవంబర్ 2026 తేదీన రవి వృశ్చిక రాశిలోకి మిత్రక్షేత్రంలోకి ప్రవేశం చేస్తారు. తర్వాత 13 నవంబర్ 2026 తేదీన మనకి తులారాశిలో వక్రించిన బుధుడు డైరెక్ట్ మోషన్లోకి వస్తారు. వృషభ రాశి వారికి నవంబర్ నెల అనేది ఒక అద్భుత కాలంగా చెప్పుకోవాలి. శుభదాయకమైన, లాభదాయకమైన, యోగదాయకమైన ఫలితాలు ఇచ్చే కాలంగా మనం నవంబర్ నెలను చెప్పుకోవాలి. నవంబర్ నెల మొదటి నుండి కూడా గురువు గారు చతుర్థ స్థానంలో, 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ప్రాపర్టీస్, వెహికల్స్ ఇలాంటి కొనుగోలు చేసుకోవడానికి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాస్త కంఫర్ట్స్, సౌఖ్యము, సుఖము దొరుకుతాయని చెప్పుకోవాలి. చతుర్థ స్థానంలో గురువుగారి యొక్క సంచారం అనేది రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి బ్రహ్మాండమైన శుభదాయకమైన ఫలితాలను తీసుకొస్తుంది. పరీక్షలో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ నెల అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలానే ఈ టైంలో ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. 12 నవంబర్ 2026 నుండి కుజుడు సింహరాశిలో తన మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటారు. ఇది చక్కటి శుభ ఫలితాలను ఇస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే తృతీయంలో కుజుడు నీచపడిన దానికంటే కూడా చతుర్థంలో మిత్రక్షేత్రంలో కుజుడు యొక్క సంచారం బాగానే యోగిస్తుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే మనకి 17 నవంబర్ నుండి రవి భగవానుడు కూడా 7వ స్థానంలో సంచారం చేయబోతున్నారు. అంటే నీచరాశిని వదిలేసి మిత్రక్షేత్రమైన వృశ్చిక రాశిలో సంచారం చేయబోతున్నారు. ఇది చాలా వరకు యోగిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక నవంబర్ నెల అనేది ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. అలానే ఆధ్యాత్మిక ప్రయాణాలకు బాగుంటుంది. ఈ టైంలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు కూడా కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఫైనాన్షియల్గా చాలా మంచి రికవరీ అనేది లభిస్తుంది. అలానే ఉద్యోగ పరంగా కూడా ఈ టైం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి గురువు గారు సింహరాశిలో సంచారం చేస్తూ ఆయన 7వ దృష్టితోటి కుంభరాశిని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే మనకి ఎన్నో స్థానం అవుతుంది, 10వ స్థానం అవుతుంది. కాబట్టి ఏంటంటే ఉద్యోగంలో ప్రమోషన్ ఇలాంటివి రావడానికి, నిరుద్యోగులకు మంచి ఉద్యోగం రావడానికి
వీటికి చక్కటి అవకాశాలున్నాయి. ఆన్ సైట్ ఆపర్చునిటీస్ రావడానికి కూడా అవకాశాలున్నాయి. ఎందుకంటే గురువుగారు మరలా 12,000 చూస్తుంటారు కాబట్టి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలున్నాయి. తర్వాత ఆరోగ్యపరంగా కూడా చాలా బెటర్ అవుతుంది. ముఖ్యంగా సెకండ్ ఆఫ్ ద మంత్ నుంచి హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవాలి. తర్వాత డిసెంబర్ నెల. ఈ డిసెంబర్ నెలలో అనేక గ్రహాల గోచారంలో రాశి మార్పులు ఇలాంటివి చాలా ఉన్నాయి. చాలా ముఖ్యమైన నెలగా మనం డిసెంబర్ నెలను చెప్పుకోవాలి. ఈ డిసెంబర్ నెలలో చూసుకుంటే డిసెంబర్ 2, 2026వ తేదీన బుధుడు మనకి వృశ్చిక రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. అలానే 5 డిసెంబర్ 2026వ తేదీన రాహువు మనకి మకర రాశిలోను, అలానే కేతువు మనకి కర్కాటక రాశిలోను ప్రవేశం చేస్తున్నారు. తర్వాత డిసెంబర్ 11, 2026వ తేదీన మీనరాశిలో వక్రించిన శని భగవానుడు డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు. డిసెంబర్ 13, 2026వ తేదీన మనకి సింహరాశిలో గురువు గారు వక్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు. డిసెంబర్ 16, 2026వ తేదీన ధనుర్రాశిలోకి రవి భగవానుడి యొక్క సంచారం జరగబోతూ ఉంది. డిసెంబర్ 22, 2022న బుధుడు కూడా మనకి ధనుర్రాశిలోకి ప్రవేశం చేస్తారు. ఇక డిసెంబర్ నెలకు వచ్చేసరికి వృషభ రాశి వారి మీద గ్రహాల గోచారం ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. డిసెంబర్ 5వ తేదీన మనకి రాహువు 10వ స్థానం నుండి 9వ స్థానమైన మకర రాశిలోకి సంచారం చేయబోతున్నారు. అలానే కుజుడు చతుర్థం నుండి తృతీయ స్థానమైన కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు. 9వ స్థానంలో రాహు యొక్క సంచారం వలన ఏంటి అంటే విద్యార్థులు అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. చదువులో కాస్త అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ టైం అనేది బాగా కలిసి వస్తుంది. అలానే 9వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది అంటే ఒక్కోసారి అది ఇంటి నుండి దూర ప్రాంతాల్లో అంటే హాస్టల్స్లో ఉండి చదువుకోవడం కావచ్చు, వేరే వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకోవడము, రూమ్స్లో ఉండి చదువుకోవడము, ఇలాంటి వాటిని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. అలానే తృతీయంలో కేతు యొక్క సంచారము ఆధ్యాత్మిక ప్రయాణాలకి చాలా మంచిది. కాస్త స్థాన చలనాలు ఉండే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ మనకి లాభంలో శని భగవానుడు వక్రత్యాగం చేసి డిసెంబర్ 11న డైరెక్ట్ అవుతారు. ఇక్కడ నుండి మరలా ఫైనాన్షియల్గా బ్రహ్మాండమైన పురోగతి లభిస్తుందని చెప్పుకోవాలి. డిసెంబర్ 13వ తేదీన గురువు గారు వక్రిస్తారు. ఇది కాస్త మనకి మన కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న మార్పులను అయితే తీసుకువస్తూ ఉంటుంది. ఈ సంచారాల గురించి మనం ఇన్డెప్త్గా డిసెంబర్లో కానీ నవంబర్లో కానీ చెప్పుకుందాము. ఆర్థికంగా మరలా శని భగవానుడు డైరెక్ట్ అయ్యారు కాబట్టి బ్రహ్మాండంగా యోగిస్తుంది. కెరీర్లో మంచి గ్రోత్ వస్తుందని చెప్పుకోవాలి. 11th అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ కాబట్టి మరలా కార్యజయం ఇవన్నీ ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త. ద్వితీయార్థం నుండి అంటే డిసెంబర్ మనకి 15వ తేదీ ఆ తర్వాత నుండి రవి భగవానుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి హెల్త్ వైజ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. వైరల్ ఫీవర్స్ ఇలాంటివి ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి.